హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చైత్య వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. కొంచెం లేట్గా చెప్తున్నానని తిట్టుకోకండి. ఇంకా మా ఇంట్లో అయితే మేమైతే పూజకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. ఆ రోజు అయితే ఫుల్గా వర్షం పడుతూనే ఉంది. మీ ఇంటి దగ్గర కూడా పడిందా? కామెంట్ చేసేయండి. ఇంకా నేను మా మమ్మీ ఇద్దరం కలిసి అయితే మార్కెట్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకా మా ఇంటికి వినాయకుడిని తెచ్చుకోవడానికి ఇంకా పూజకు కావాల్సినవన్నీ తీసుకున్నాము అక్కడే. తర్వాత నేనేమో అక్కడ గొడుగు మర్చిపోయాను. దాన్ని తిట్టించుకోవాలంట. తిట్టించుకోకపోతే ఏ పని చెప్పదు. గోడుగా ఆడబెట్టేసొచ్చు. నువ్వు గొడుగుకి వెళ్ళి గొడుగు తెచ్చుకోవాలి. ఎవరైనా తీసుకెళ్ళిపోయారనుకో, ఇప్పుడు నాకు చుట్టాలు చూపిస్తుంది మా మమ్మీ. చెయ్యి వేసేసుకున్న ఫ్రెండ్స్. ఇంకా పరిగెస్తా గొడుగు కోసం అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తా ఉంటే చూడండి, మా మమ్మీ వెళ్ళి హనీని తీసుకొని వస్తుంది. ఇంక ఈ గొడుగుని మా హనీ పాపే పట్టుకోవాలంట, మేము పట్టుకోకూడదంట. కష్టపడి మోస్తుంది దాన్ని అయితే. పూజకు కావాల్సిన మార్కెట్లో అయితే కొన్ని దొరకలేదు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందర జాంకాయ చెట్టు ఉంటే దానికి కొన్ని జాంకాయలు కోసుకున్నాము పూజ కోసం. హనీ అయితే మా ఇంటికి రావాలంటుందని చెప్పేసి మా చిన్నమ్మ అయితే గేట్ వేసేసింది. మేము పూజ చేసుకోవాలి కదా. ఇంకా పాపం చూడండి ఎంత కష్టపడుతుందో మా హనీ. ఆ పిల్ల ఎన్ని ప్రయోగాలు చేసినా గేట్ అయితే రాలేదు. పాపం మోసం చేసి ఇంటికి వచ్చేసాము నేను మా మమ్మీ. ఇంకా మేము పూజకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఇంకా మా మమ్మీ అయితే నన్ను పూజ సామాన్లన్నీ వాష్ చేసి ఇమ్మన్నారు, చేసేసాను. ఇంకా మా మమ్మీ ప్రసాదాలు చేసుకుంటున్నారని నేనైతే పూజ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ పసుపు పూసుకొని బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇదే మేమైతే మా ఇంటికి తెచ్చుకున్న బుజ్జి వినాయకుడు. నేనైతే ఏదో నాకు వచ్చినట్టు చిన్నగా డెకరేట్ చేసుకుంటున్నాను. నేనైతే డెకరేషన్ అంతా చేసే టైంకి మా మమ్మీ అయితే ప్రసాదాలు చేసేసారు. ఇంకా 11కి అంతా మేమైతే పూజ చేసేసాము. ఇంకా మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి. అందరు బాగుండాలి, అంతా మంచి జరగాలని అయితే పూజ అయితే మంచిగా అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా పూజ అయిపోవడమే లేటు. నేనైతే తినడం స్టార్ట్ చేశాను. ఈ ఇయర్ దేవుడికి పెట్టిన ప్రసాదం అయితే నేనే తిన్నాను. ఫస్ట్ మా ఇంట్లో పెద్దదాన్ని నేనే అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.